హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వందే భారత్ రైళ్లలో అలా చేస్తే భారీ జరిమానా అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునిక భారతీయ రైళ్లలో ఒకటి. లగ్జరీ మరియు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన వందే భారత్ ఎక్స్ప్రెస్ భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి, నిబంధనలు అమలు చేయడానికి అధునాతన వ్యవస్థను అమలు చేసింది. ఇకపై వందే భారత్ ఎక్స్ప్రెస్లో పొగ తాగే వారిని అనుమతించరు. అలారం మోగించడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరుగుదొడ్లు వంటి ప్రాంతాల్లో ఈ సెన్సార్లు పొగ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడానికి రూపొందించబడ్డాయి. పొగ మొత్తం పరిమితిని మించి ఉంటే అది అలారం ఇస్తుంది, అలారం ఆఫ్ అవుతుంది. అలాగే పొగ యొక్క స్థానం మరియు మూలం గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఏదైనా సంభావ్య ప్రమాదాలను పరిష్కరించడానికి త్వరిత చర్యను అనుమతిస్తుంది. గతంలో కేరళలో వందే భారత్ రైలు వారానికి 2 సార్లు ఇలాగే ఆగుతాయి. తిరూర్ పట్టాంబి పల్లిపురం మార్గంలో ఇది జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించే అసౌకర్యానికి గురి చేసేందుకు ప్రయాణికుడికి జరిమానా విధించారు. భద్రతా ప్రోటోకాల్కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యమైనది. ఏదైనా అలారం యాక్టివేషన్కు రైలు సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అలారం యొక్క మూలాన్ని పరిశోధించడానికి మరియు ప్రయాణాన్ని పునఃప్రారంభించే ముందు పొగ లేదా మంటలు లేవని నిర్ధారించుకోవడానికి సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వబడుతుంది. అన్నిటికంటే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఐసీఎఫ్ కోచ్ల ఏసీ కంపార్ట్మెంట్లో పొగను గుర్తించే సెన్సార్లు కూడా అమర్చబడ్డాయి. కొత్త కోచ్లలోని టాయిలెట్లలో కూడా అదే సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. రైలు మంటలను ముందుగానే గుర్తించడం మరియు భద్రత కల్పించడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ప్రోయాక్టివ్ విధానం బోర్డులో ధూమపానాన్ని నిరోధిస్తుంది, సంభావ్య అగ్ని ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రైలు అంటే మనకు ముందుగా గుర్తించేది నీట్గా లేని టాయిలెట్స్, అక్కడే నిలబడి స్మోకింగ్ చేయడం, గుట్కా తినడం, ఈ దృశ్యాలే గుర్తుకు వస్తాయి. ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందే అంత హైజీన్ ఉండదు. ఇక టాయిలెట్ పక్కనే మనకు సీటు వస్తే అబ్బో గబ్బు గబ్బే. కానీ వందే భారత్ రైలు అలా కాదు. ఇండియన్ ట్రైన్స్ దృశ్యాన్ని మార్చేశాయి.